లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫుడ్కి సంబంధించి రెస్టారెంట్స్లని రైడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 18వ తారీఖున లకిడి కపుల్లోని వివిధ ప్రాంతాల్లో కొన్ని హోటల్స్, కొన్ని రెస్టారెంట్స్లో రైడ్ జరిపారు. లకిడి కపుల్లో షాగ్ హౌస్, గోలీ సోడా, రాయలసీమ రుచులు హోటల్స్లో రైడ్స్ జరిపారు. షాగ్ హౌస్ హోటల్లోకి వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది, కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి రైడ్ జరిపారు కానీ ఎలాంటిది ఏం చెప్పలేదు, మావి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రం ఇక్కడ షాగ్ హౌస్లో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు చెక్ చేసిన దాంట్లో ప్రాసెస్డ్ ఫుడ్, సెమీ ప్రాసెస్డ్ ఫుడ్, లేబుల్స్ లేని బాటిల్స్ కానీ, ఫుడ్ని కొన్ని రోజులుగా స్టోర్ చేయడం కానీ, లేదంటే ఫుడ్ని ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి ప్రజలకి ఇవ్వడం కానీ అలాంటివి చేస్తున్నారు. మనకి తెలిసిందే, ఫుడ్ అనేది ప్లాస్టిక్లో ర్యాప్ చేసి ప్రజలకి ఇవ్వకూడదు అనేది మనకి వ్యక్తిగతంగా తెలిసిన మ్యాటరే. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పినప్పటికీ కూడా అలాగే చేయడం అనేది, ఆ ఫుడ్ తినడం అనేది ప్రజలకి ఎంతో హానికరమైనది అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేవారు కూడా ఒకసారి వాళ్ళు కిచెన్ని చెక్ చేసి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది వారు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కిచెన్ కూడా అంత హైజెనిక్గా లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం వాటర్ స్టాగ్నేషన్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే, మా హోటల్స్లో ఎలాంటి రైడ్ జరగలేదు, రైడ్ జరిగినా కూడా మాకు ఎలాంటి నోటీసెస్ రాలేదు, మా హోటల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రజలు ఏంటంటే ఇక్కడికి వచ్చేవారు కూడా వాళ్ళు తినే ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా, అది ఎలాంటి ఫుడ్ అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లకిడి కపుల్లో మరో చోట రైడ్ జరిగింది, అది ఇక్కడ ఉన్న రాయలసీమ రుచులు. మా యాజమాన్యం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఓన్లీ ఒక క్యాష్యూస్కి లేబుల్ లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి చెక్ చేశారని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మైదా పిండిలో పురుగులు, చింతపండులో పురుగులు మరియు ఎక్స్పైర్ అయిపోయిన అమూల్ గోల్డ్ పాలు దొరికినాయని చెప్పేసి చెప్తున్నారు. సో అధికారులది నమ్మాలా లేకపోతే యాజమాన్యంది నమ్మాలా ఏం అర్థం కావట్లేదు. సో ప్రజలు అనేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనం గోలీ సోడా దగ్గర ఉన్నాం. ఇక్కడ 168 బాటిల్స్, 16,000 విలువ చేసే బాటిల్స్ని వాటిని వారు సీజ్ చేశారు, ఎందుకంటే ఎలాంటి లైసెన్స్ లేకపోవడం వల్ల. అండ్ 11,000 రూపాయలు విలువ చేసే ఫుడ్ని కూడా సీజ్ చేశారు. అండ్ వెజ్ ఇంకా నాన్ వెజ్ని రెండు కలిపి ఒకటే దగ్గర పెట్టడం కూడా జరిగింది. సో ఇలాంటి ఫుడ్ని ఇలా చేయడం వల్ల ఫుడ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు రైడ్స్ చేసి ఇలా చిన్న హోటల్స్ అయినా పెద్ద హోటల్స్ అయినా కూడా ఏదైనా ప్రజలకి అసౌకర్యంగా ఉన్నది, అన్హైజెనిక్ అయిన ఫుడ్ని పెట్టకూడదు అని చెప్పేసి ఫుడ్ ఆఫీసర్స్ అనేది ఒక చర్య తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.